హలో లిజినెస్, వెల్కమ్ టు విష్కృప్తి తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. సీజన్ 9 ఎపిసోడ్ 2కి స్వాగతం. ఈ ఎపిసోడ్ పేరు 3 ఎకరాలు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మీకు పోస్ట్ చేశాను. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారో అని పెట్టుకోండి, ఎందుకంటే ఈ స్టోరీ చాలా బాగా వచ్చింది. ఎనీవే, లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. అండ్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అవ్వకుంటే ప్లీజ్ వెంటనే ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు నాతో మాట్లాడే ఏకైక అవకాశం ఇన్స్టాగ్రామ్ మాత్రమే. ట్విట్టర్లో కూడా నేను యాక్టివ్గా లేని ఈ మధ్యన. ఓకే, గెట్టింగ్ ఇన్ టు ది స్టోరీ. 3 ఎకరాలు. సిక్కింలో కాంచన్జంగా అనే ఊరుంది. అక్కడ జనాభా తక్కువ, చలి ఎక్కువ, బిజినెస్లు తక్కువ, బార్డర్స్ ఎక్కువ. ఒక పక్క టిబెట్, ఇంకో పక్క చైనా, మరో పక్క హిమాలయాస్. అక్కడ ఆ ఊర్లో ఒక ఇంటికి పోస్ట్మెన్ వచ్చాడు. బెల్ కొట్టాడు. ఎవరూ తలుపు తీయలేదు. డోర్కి లాక్ వేసింది. లెటర్ బయట ఉన్న కుర్చీలో పెడదామని చూస్తే పాత లెటర్స్ కూడా అక్కడే ఉన్నాయి. సుమారు 40 నుంచి 50 లెటర్స్ దాకా అక్కడే ఉన్నాయి. పక్కింట్లో వాళ్ళని అడిగాడు. హలో, ఇంట్లో ఎవరు లేరా? లెటర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అని అన్నాడు. ఏమో మాకు తెలీదు, మేము వచ్చి 2 నెలలు అయ్యింది, వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు అని వాళ్ళు చెప్పారు. సరిపోయింది, ఇంపార్టెంట్ అని చెప్పి మా చేత ఫాస్ట్గా డెలివరీ చేయిస్తారు. సరే కానీ ఎవరైనా వస్తే లెటర్స్ ఇవ్వండి కొంచెం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే ఆ ఇంటికి ఓ 15 ఏళ్ళ అమ్మాయి వచ్చి ఆ లెటర్స్ అన్నీ తీసి సర్దుతోంది. పక్కింటి నుండి అనుష గారు చూసి, ఎవరమ్మాయి నువ్వు? ఇది మీ ఇల్లా? మీ అమ్మ నాన్న ఏరి? 2 months నుండి ఎవరు కనిపించడం లేదు, అమెరికాలో ఉన్నారా ఏంటి? అప్పుడు ఆ అమ్మాయి, 2 months నుండి ఎవరు ఉండడం లేదా ఇక్కడ అని అడిగింది. అంటే నువ్వు ఇక్కడ ఉండవా? మరి ఎందుకు అవన్నీ సర్దుతున్నావు? ఎవరు కావాలి నీకు అని అనుమానంగా అడిగింది అనుష. ఆ అమ్మాయి అదేమీ వినకుండా సర్దుతూనే ఉంది. పక్కింటి ఆవిడ, ఏమండి చూడండి, ఈ పిల్ల ఎవరో దొంగతనం చేస్తుంది లెటర్స్ అని అంటూ లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి అవన్నీ సర్ది పక్కన పెట్టి గేట్ క్లోజ్ చేసి వెళ్తుంటే పక్కింటి దంపతులు బయటకు వచ్చారు. ఆ భర్త, దొంగ కాదే, తెలిసిన వాళ్ళ అమ్మాయి అనుకుంటా, లెటర్స్ అన్నీ సర్ది వెళ్తుంది చూడు. హే పిల్ల, అతను రాగానే ఏమైనా చెప్పాలా అని అడిగాడు అతను. వద్దు అని బొర్రూపి వెళ్ళిపోయింది. పక్కింటి ఆవిడప్పుడు, ఏంటో ఈ పక్కింట్లో ఒక అలికిడి లేదు ఉలికిడి లేదు అని లోపలికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుండగా ఒక జీప్లో పోలీసులు ఒక అతన్ని జీప్లో నుండి దింపారు. పీకల దాకా తాగడం, రోడ్ల మీద పడ్డం అని ఆ అమ్మాయిని చూస్తుండగా అన్నారు. ఏ పాప, నీకేం తెలుసా అని మొహం చూపించారు. గత 4-5 నెలలుగా షేవ్ చేయని గడ్డం, 1 yearగా ట్రిమ్ చేయని హెయిర్ చూసింది. తెలుసు, అదే ఇల్లు అని ఇల్లు చూపించింది. అరే గోపాల్, డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉన్న అడ్రస్ కూడా ఇదేరా, కరెక్టే అయితే, సరే పట్టు అని చెప్తే ఇంటి గట్టు మీద పెట్టేసి వెళ్ళిపోయారు కానిస్టేబుల్స్. మధ్యాహ్నం ఎండ ఎక్కువ అయ్యేసరికి ఆ పడుకునే వ్యక్తికి తెలివి వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎక్కడున్నాను అని అనుకుంటూ పైకి లేచాడు. ఇంటికి వచ్చేసానా అని అనుకుని లేచి నిలబడి లోపలికి వస్తుంటే ఒక పక్కగా ఆ అమ్మాయి నించునుంది. చూశాడు. ఏ, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? అంతేనా? ఎలా ఉన్నానో అడగవా? ఎన్ని లెటర్స్ రాశానో ఒక్కటి కూడా చదవలేదు నువ్వు అని ఆ పిల్ల చెప్పింది. లెటర్సా? నేను ఇంటికి వచ్చే 3 నెలలు అవుతుంది. ఇంతకీ అమ్మ ఎలా ఉంది అని అడిగాడు. అనుకున్నా నేను నీకు విషయం తెలియదని. ఏంటే, వచ్చిన దగ్గర నుండి ఒకటే ఏడుపు, రా లోపలికి అంటూ అక్కడే పూలకుండి కింద కీ వెతికి తీసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మ ఎలా ఉందో చెప్పవేంటి? అమ్మ చనిపోయి 2 months అవుతుంది మావయ్య. అది విన్న వెంటనే ఆ డోర్కి విరిగిపోయి చేతిలో ఉన్న చిన్న ముక్క మిగిలింది. ఎలా అనే మాట చాలా బరువుగా వచ్చింది. డాక్టర్స్ ఏమీ చేయలేమని చెప్పారు మావయ్య. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా? మీ పక్కింటి నెంబర్కి కూడా ఫోన్ చేశాం, కానీ వాళ్ళు ఇల్లు మారిపోయారని చెప్పారు. అప్పటికే నిన్ను చూసి 10 రోజుల పైన అయిందన్నారు. నువ్వు మళ్ళీ ఎటో వెళ్ళిపోయావని రాజుమయ్య ఏం చేయదని చెప్పాడు. ఆవేశంగా బయటకు వెళ్ళి ఒక పెద్ద రాయి తెచ్చి ఆ డోర్ లాక్ని విరగొట్టాడు. రా లోపలికి అని పిలిచాడు. ఇందాకలా అక్కడ పెట్టిన లెటర్స్ని పట్టుకుని ఆ అమ్మాయి కూడా లోపలికి వెళ్ళింది. ఇల్లంతా బూజు పట్టింది. పవర్ మెయిన్ ఆన్ చేశాడు. అప్పుడు లైట్స్ కూడా ఆన్ అయ్యాయి. మావయ్య, 1.5 కిందట జరిగిన దాన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా అయిపోతే ఎలాగా? అప్పుడు మావయ్య బూజు తుడుస్తూ, నేను వెళ్ళి సామాన్ తీసుకుని వస్తాను, నువ్వు కొంచెం ఇల్లు సర్దు. మనం అర్జెంటుగా ఊరు వెళ్ళాలి మావయ్య, అందుకే వచ్చాను నేను. బయటకు వెళ్తూ ఆగిపోయాడు మావయ్య. ఊరా? దేనికి? మన భూమి కోసం మావయ్య. మన? అవన్నీ మీ అమ్మ పేరునే ఉన్నాయి, చెప్పలేదా నీకు? చెప్పింది, కానీ అందులో 3 ఎకరాలు నీ పేరుకి మార్చింది చనిపోయే ముందు. ఏ 3 ఎకరాలు?
ఆ 3 ఎకరాలే అంట. ఇదిగో నీకు ఈ లెటర్ ఇవ్వమంది. ఆ లెటర్ తీసుకుంటూ అమ్మే రాసిందా? అవును మామయ్య, ఇదే లాస్ట్ది. ఆ లెటర్ తెరుస్తూ తన కళ్ళల్లో పొంగే జలపాతాన్ని చూపించలేక ఇంటి బయట అరుగు మీదకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఓపెన్ చేయగానే తమ్ముడు తన అక్క పిలిచిన పిలుపుని ఒకసారి గుర్తు చేసుకుంటూ పైకి చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చదవడం మొదలుపెట్టాడు. సమాజానికి దూరంగా ఉంటున్నావని తెలుసు. నీ తప్పేమీ లేదని చెప్పినా నువ్వు దూరంగానే ఉంటున్నావు. పాప కూడా పెద్దదవుతుంది. నాకు ఒంట్లో ఇంకా అలానే ఉంది. ఇంకా ఎంతకాలం ఉంటానో తెలీదు. ఈ లెటర్ అందే సమయానికి నేనుంటే ఒకసారి ఇటు రారా. మాతో 2 రోజులుండు. ఇక్కడ పొలాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఏదో కంపెనీ వాళ్ళు కొనుక్కుంటున్నారంట. రేట్ బాగానే ఇస్తున్నారు, కానీ మన 33 ఎకరాల్లో 30 ఎకరాలు తీసుకుని ఆ 3 వదిలేమని చెప్పినా వాళ్ళు ఆ 3 ఎకరాలే కావాలంటే ఆ 30 ఉంచుకోమని అంటున్నారు. నేను ఎంతకాలం పోరాడతానో తెలియదు. అందుకే ఆ 3 ఎకరాలు నీ పేరును రాస్తున్నాను. నువ్వే దాన్ని కాపాడాలి. ప్రతి వాళ్ళకి జీవితంలో కష్టాలు వస్తాయరా. అవి దాటి ముందుకు వెళ్ళి చూసే ప్రపంచం బాగుంటుందని అంటారు. నాకు ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదు. నువ్వు ఉన్న జీవితం ఎప్పుడు అంతమవుతుందని చూస్తున్నావు. గతం తలుచుకుంటూ మోసపోకు. ఆలయాకి పెళ్లి చేసే బాధ్యత నీదని చెప్పను, కానీ నిన్ను కాపాడుకునే బాధ్యత దానిదే అని చెప్పాను. త్వరగా వస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అక్క. అప్పటిదాకా కళ్ళ అంచుల్లో ఉన్న నీరు ఒక్కసారిగా చెంపల్ని తాకాయి. ఈలోగా ఆలయాన్ని సర్దుతోంది ఇంటి లోపల. కొన్ని వంట సామాను పట్టుకుని లోపలికి వచ్చాడు మామయ్య. ఒక 2 రోజుల్లో బయలుదేరదాం అని అన్నాడు ఆలియాతో. భోజనం చేసి పడుకున్నారు. బెడ్ పైన ఆలియా పడుకుంది, కిందన మామయ్య పడుకున్నాడు. కాసేపు అయ్యాక 2 స్నైపర్లు టార్గెట్ని చూస్తున్నారు. ఒక డిస్టెన్స్లో చూస్తున్నాడు, ఇంకో టార్గెట్ని లాక్ చేస్తున్నాడు. 2 కెమఫ్రాజ్లో ఉన్నారు. పైన ఒక ఈగలు ఎగురుతోంది. సడన్గా బుల్లెట్ సౌండ్. ఇంకో ఫ్లాష్గా లారీ అండ్ ఆటో యాక్సిడెంట్ మామయ్య డ్రీమ్లో వచ్చింది. వెంటనే మామయ్య లేచిపోయాడు. వెళ్ళి మొహం కడుక్కొని బ్యాగ్ సర్దుకున్నాడు. కొంచెం తెల్లారగానే ఆలియాని నిద్రలేపాడు. ఏంటి మామయ్య, ఏంటి తెర్లీగా? మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడా? అదేంటి 2-3 డేస్ అన్నావు కదా మళ్ళీ నేనే వెంటనే అంటే క్వశ్చన్ ఎందుకు చేస్తున్నావు? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మ చెప్పింది నీ గురించి. ఏమని అని చాలా సర్ప్రైజింగ్గా అడిగాడు మామయ్య. మొండి ఫెలో అని. సరే నేను వెళ్ళి క్యాబ్ని తెస్తాను అని చెప్పి మామయ్య వెళ్ళి క్యాబ్లో సామానంతా ఎక్కించాడు. ట్రైన్ స్టేషన్కి రీచ్ అయ్యారు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు మామయ్య హఠాత్తుగా బయలుదేరదామన్నావు? పీడకలు ఏమైనా వచ్చిందా? అదేం లేదు, అక్కడ పని పూర్తి చేసేద్దామని అనుకుంటున్నాను అంతే. ఇంతకీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పొలాలు ఇచ్చేశారా ఆలియా? వాళ్ళు ఇవ్వలేదు, కానీ ఇవ్వాల్సి వచ్చింది. మన ఊరు పెద్ద దొరబాబు ఉన్నాడు కదా, వాడేమీ అనలేదా? అసలు వాడే కదా ఇదంతా మొదలుపెట్టింది. వాడి పొలం కూడా ఇచ్చేశాడు. మరి ఏం కొడుతున్నారో ఏంటో. ఈలోగా ట్రైన్ వచ్చింది. ఎక్కారు. ఆలియా పడుకుంది. మామయ్య అలా కూర్చుని విండోలోండి బయటికి చూస్తున్నాడు. కాసేపు అయ్యాక ఆలియా లేచింది. ఏంటి మామయ్య, నువ్వు పడుకోలేదా? లేదు, పడుకుంటే ఎల్లప్పుడూ పడుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అందుకే ఎంత వీలైతే అంత మెలకుగా ఉంటున్నాను. ఆలియా, మీ నాన్న గురించి మీ అమ్మ ఏం చెప్పింది? మీ నాన్న నీకు గుర్తున్నాడా? చెప్పిందమ్మ. నాన్న పేరు మీద బస్ షెల్టర్ కూడా కట్టించారు ఊర్లో. రాజుమామే చూసుకున్నాడు అదంతా. రాజు ఇంకా ఊర్లోనే ఉంటున్నాడా? ఇంకెక్కడికి వెళ్తాడు? నువ్వు అందకపోయేసరికి రాజుమామే అమ్మ కార్యక్రమాలన్నీ చేశాడు. మీ అమ్మ నాకెంతో వాడికి కూడా అంతేలే. అదే అన్నాడు రాజుమామే కూడా. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని ఊర్లో అందరూ చెప్తూ ఉండేవారు. అవును, వాడు లేకుండా నేను లేకుండా వాడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. మామయ్య, నాన్న జ్ఞాపకాలన్నీ కూడా అలా తెచ్చుకున్నవే గుర్తుకొస్తున్నాయి. చాలా సంగతులు మర్చిపోయాను. ఎప్పుడూ ఆ 2-3 గుర్తొస్తుంటాయి. నాకు బొమ్మలు ఇవ్వడం, నన్ను నడిపించడం, అంతే. ఆయన ఇంకా చాలా చేశారని తెలుసు, కానీ నాకు అవి ఏమీ గుర్తు రావడం లేదు. ఇంకా కొన్నేళ్లలో ఇది కూడా గుర్తుండదేమో అనిపిస్తోంది. అవునాలియా, మనం వాస్తవం చూడకుండా కళ్ళు మూసుకోవచ్చు, కానీ జ్ఞాపకాలన్నీ కళ్ళు మూసుకున్న మదిలోనే ఉంటాయి. ఈలోగా టీ 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 అని ఒక టీ వాడు వచ్చాడు. ఒక టీ బాబు. మామయ్య, నువ్వు నాన్న ఆర్మీలో చేశారు కదా, ఎందుకని నువ్వు మాత్రం వచ్చేసావు? నాన్నెందుకు ఇంకా కొనసాగించారు అప్పట్లో? కొంచెం పెద్ద కదే అది, నీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరే మామయ్య, చెప్పు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలిలే.
మీ నాన్న కూడా మన ఊరే, నాకన్నా 6-7 ఏళ్ళు పెద్దవాడు. నేను రాజు ఊర్లో తిరుగుతూ ఉంటే మన ఊర్లో నుండి ఆర్మీలో జాయిన్ అయిన మొదటి వ్యక్తి మీ నాన్న. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఏడాదికి 1 నెల వచ్చి ఉండేవాడు. ఊర్లో మంచి చెడు చూసుకునేవాడు. అక్కే అడిగింది మీ నాన్నని నన్ను కూడా ఆర్మీలో జాయిన్ చేయమని. ఎగ్జామ్లు, టెస్టులు, ఫిజికల్ అన్నిటికీ మంచిగానే చెప్పాడు మీ నాన్న. నేను సెలెక్ట్ అయ్యాను. రాజు అవ్వలేదు, వాడికి విజన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. మీ నాన్న ఉన్న బెటాలియన్లోనే నేను జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ అంతా అయ్యింది. మొదట్లో చాలా కష్టంగా ఉండింది. మీ నాన్న ఉన్నాడని ధైర్యంతో ముందుకెళ్ళిపోయాను. ఒక అసైన్మెంట్కి వెళ్ళాం. మేమిద్దరం స్నైపర్స్. నేను డిస్టెన్స్ని చూస్తే మీ నాన్న టార్గెట్ని ఫినిష్ చేయాలి. అలా మేము చాలా మిషన్స్ చేసాం అండ్ అన్నీ సక్సెస్ఫుల్. మమ్మల్ని కేయాస్ క్రషర్స్ అని పిలిచేవాళ్ళు. తర్వాత మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు. అంటే మన ఊర్లో అందరికీ తెలుసు వీళ్ళు ఒకరిగా కొంటే ఇష్టమని. ఆ పెళ్లిలోనే నేను మీ అత్తని చూశాను. ఆమెకి నేనంటే ఇష్టమని తెలిసింది. ఆ వచ్చే ఏడాది సెలవులకు వచ్చినప్పుడు నువ్వు పుట్టావు. అప్పుడే నేను పెళ్లి చేసుకున్నాను. మీ అత్త ఒక కండిషన్ పెట్టింది పెళ్ళికి ముందు. ఆ విషయం నేను మీ అమ్మ నాన్నకి చెప్పలేదు. నన్ను ఫీల్డ్ జాబ్ నుండి డెస్క్ జాబ్కి మూవ్ అవ్వమని అడిగింది. నేను కూడా సరే అని డెస్క్ జాబ్ ఓకే చేశాను. ఆ విషయం మీ అమ్మకి నచ్చలేదు. చెప్పకుండా చేశానని కాదు, మీ నాన్నకి తోడుగా ఉండనని. మీ నాన్నకి వేరే పార్ట్నర్ని వేస్తారు నేను లేకపోతే. కానీ ఆ ర్యాపో ఉండదు కదా నాతో ఉన్నట్టు. ఎన్నో అవర్స్, డేసు అదే స్పాట్లో ఉండిపోయేవాళ్ళం. కొత్త కుర్రాడితో అది అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టం. బట్ మీ నాన్న ఏమీ కంప్లైంట్ చేయలేదు. అలా 2-3 ఏళ్ళు గడిచాయి. నేను ఢిల్లీలో డెస్క్ జాబ్లో ఉన్నాను. మీ నాన్నకు కూడా జాబ్ వెతికాను. నువ్వు కూడా పెద్దదాని అవుతున్నావు కదా, ఇంకా ఫీల్డ్లోకి వద్దని సజెస్ట్ చేశాను. అదే లాస్ట్ మిషన్ అన్నాడు. మా బేస్ క్యాంప్ నుండి ఒక ఫోన్ వచ్చింది, మిషన్ ఫెయిల్ అయ్యిందని. కొత్త కుర్రాడు ఏదో చిన్న తప్పు చేశాడని చెప్పారు. మిషన్లో తప్పు అనేది ఉంటుంది, చిన్న తప్పు పెద్ద తప్పు అని ఉండదు. ఎందుకంటే ఏ తప్పు జరిగినా పోయేది ప్రాణమే. ఈ విషయం నన్నే మీ అమ్మకి చెప్పమన్నారు. నువ్వు స్కూల్లో ఉన్నావు. అక్కకి చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఒక విధంగా నేను దీనికి కారణం అనిపించింది. నేనే కనుక ఉంటే ఆ మిషన్ కూడా సక్సెస్ అయ్యేదేమో. చాలా బాధపడ్డాను. అమ్మని కలిసి విషయం చెప్తే చాలా బాధపడింది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ నార్మల్గానే బిహేవ్ చేసింది. ఇది ఆమె ఎప్పటి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయమే అన్నట్టు మాట్లాడింది. తప్పంతా నాదే అని నేనంటే అలాంటిది ఏం మనసులో పెట్టుకోకని చెప్పింది. అప్పుడే మీ అమ్మని నిన్ను నాతో ఢిల్లీకి తీసుకుని వెళ్దామని అనుకున్నాను. కానీ ఆ ఊర్లో జనం ఉండగా మీ అమ్మకి అండగా వాళ్ళు నిలుస్తారని, ఆ భూమి వదిలి రానని చెప్పింది. అమ్మ ఎప్పుడు ఒకటి చెప్పేది మామయ్య. ఏమని అని ఆశ్చర్యంగా అడిగాడు మళ్ళీ మామయ్య. నువ్వు చాలా నవ్వుతూ ఉండేవాడు ఊర్లో అని. నాకైతే నమ్మబుద్ధి కాలేదు. సర్లే, మన స్టేషన్ రావడానికి ఇంకొక 4-5 గంటలు పడుతుంది, కానీ కాసేపు పై బెర్త్కి వెళ్ళి పడుకో, నేను ఇక్కడే పడుకుంటాను అని మావయ్య అన్నాడు. ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. ఒక ఆటోని లారీ గుద్దేసి అందులో ఒక ఆమె పిల్ల తుల్లిపోయారు ఆటోలో నుండి. వెంటనే మావయ్య కళ్ళిద్దరు చూశాడు. పైనుండి ఆలియా కూడా చూసింది. కిందకి దిగింది. ఏంటి మావయ్య, అదే పీడకల? కల అయితే మళ్ళీ మళ్ళీ అదే రాదు, కానీ జరిగిన గతం కదా పదే పదే వెంటాడుతుంది అని అన్నాడు మావయ్య. అసలు ఎలా అయింది మావయ్య యాక్సిడెంటు? అత్త అండ్ పాపకి. మీ నాన్న చనిపోయాక నేను వెనక్కి వచ్చాను. కొన్ని నెలలు పిచ్చెక్కింది. నా వల్లే ఇదంతా అయ్యిందని తరచూ గొడవ ఎక్కువ అయ్యేది మా ఇద్దరికి. కొన్ని రోజులు వాళ్ళు ఊరు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది మీ అత్త. నేను వద్దంటున్నా ఆటోలో రైల్వే స్టేషన్ బయలుదేరింది. అంతే తెలుసు నాకు. కాసేపు అయ్యాక పోలీసులు ఫోన్ చేశారు, ఆటోకి యాక్సిడెంట్ అయిందని. బైపాస్ రోడ్ మీదుగా 1 వేలో రాంగ్ సైడ్లో లారీ వచ్చి గుద్దేసిందని. జీవితంలో దెబ్బ మీద దెబ్బ పడడం అంటే అదే. ఇంకంతే. ఎవరితోని మాట్లాడబుద్దే లేదు, ఎవరి దగ్గర ఉండబుద్దే లేదు. వీళ్ళందరికీ దూరంగా ఉందని డిసైడ్ అయ్యాను. కానీ ఆ ఆటో అండ్ లారీ నన్ను ఏమీ మర్చిపోలేకుండా చేస్తున్నాయి. ఇంతలో వాళ్ళ ఊరు కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ రెడీ అయ్యారు దిగడానికి. దిగిన వెంటనే ఒక ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి చేరగానే కాళ్ళు కడుక్కున్నారు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. మామయ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఎదురుకుండా రాజు ఉన్నాడు. ఎన్నాళ్ళేంద్ర నేను చూసి. ఆలియా అంతా చెప్పేసిందా నీకు ఇక్కడ కబుర్లు? నువ్వేమీ మారలేదురా రాజు, అలానే ఉన్నావు. నువ్వు మాత్రం బాగా మారావురా. పద అలా బయటికి వెళ్ళొద్దామని రాజు మామయ్య ఊర్లోకి వెళ్ళారు. అరే రాజు, ఈ పొలాలు అమ్మేసి జనం ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలో తెలియదురా వాళ్ళకి. అమ్మేస్తే డబ్బు వస్తుందని తెలుసు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియదు మళ్ళీ. అదిగో అక్కడ చూడు, సూర్యరావు ఉన్నాడు. అదేంటి అలా అయిపోయాడు? 20 ఎకరాలు మాగానే ఉండేది కదా వాడికి. ఉండేదిరా, అది అమ్మేశాడు. ఎకరంకి 1,00,000 చొప్పున ఇస్తా అన్నారు.
1 ఇయర్లో అంతా పోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు చూడు. ఈ లోపల బోలెడని లారీలు ఇసుకని తీసుకుంటూ పొలం మట్టిని పట్టుకుని వెళ్తున్నాయి. రాజు, అసలు ఏం కడదామని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ? దొరబాబు ఇదంతా చేస్తున్నాడని ఆలియా చెప్పింది. దొరబాబు గారు జస్ట్ బినామీరా. వాడి మేనల్లుడు అమెరికా నుండి వచ్చాడు. వాడు కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యాడు. వాళ్ళు ఇక్కడ పార్కు, మల్టీప్లెక్స్లు ఏవేవో స్టార్ట్ చేశారు. ఓ, మనం పొలం కూడా అడిగారని అక్క ఉత్తరంలో చెప్పింది. మన 3 ఎకరాలు అడిగారు. ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటామని దొరబాబు కూడా చెప్పాడు. మన 3 ఎకరాల పక్కన ఉన్న చెరువు వాళ్ళకి కొన్ని కోట్లు కలిసి వస్తాయి. లేకపోతే పైప్స్ వేసుకుంటూ పోతే ఈ 400 ఎకరాల్లో వాళ్ళకి 50-60 కోట్ల దాకా నష్టం కలుగుతుంది. ఆ డబ్బుని దొరబాబు గారు సైడ్ చేద్దామని ఇదంతా ప్లాన్ వేశాడు. నాకు అర్థం కాని ఏంటంటారా, ఇదంతా దుమ్ము ధూళి అని జనం అంతా అనుకుంటారు, కానీ రైతు ఒక్కడే దీనిలో దమ్మని చూస్తాడు. అలాంటిది డబ్బు కోసం 3 పూట్ల అన్నం పెట్టే అమ్మను అమ్మేసుకుంటున్నారేంటి? ఫార్మింగ్ ఇప్పుడు బిజినెస్ అయిపోయింది కదరా. రైతు 10 మంది కోసం కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు. కానీ తను తినడానికి మాత్రం సరైన తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. వ్యవసాయం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఏమీ రాదని తెలిసినా చేస్తూనే ఉంటారు కొందరు. అందుకనేమో దీన్ని వ్యవసాయం అన్నారు. సాయం చేయాలి కానీ ఫలితం ఆశించకూడదేమో. బాగా చెప్పారు రాజు. సరే కానీ దొరబాబు వాడిని ఒకసారి ఈవినింగ్ కలుద్దాం. ఈ పంచాయతీ ఏంటో తేల్చాలి. అప్పుడే ఇక్కడి నుండి వెళ్తాను. వాడింతకుముందు దొరబాబు కాదురా, కొత్తగా మర్డర్స్ కూడా చేస్తున్నాడని విన్నాను. మన పక్క వీధిలో రాంబాబు కూడా వాళ్ళ నాన్న కనిపించకుండా పోయి 4 నెలలు అవుతుంది. వాడి పొలం కూడా దొరబాబు గారికి ఇచ్చేసాడని దొరబాబు గారు డాక్యుమెంట్స్ చూపెట్టాడు. రాంబాబు గారు డబ్బులైనా ఇవ్వరాదు అంటే మీ నాన్న డబ్బు పట్టుకుపోయి ఉంటాడు అని చెప్తున్నాడు. అదేంటి, రాంబాబు వాళ్ళ నాన్నకి రేట్ చేయకడు కదా? అదే కదా, ఎక్కడికి వెళ్ళిపోతాడు కొడుకుని వదిలేసి? వీడేదో చేశాడని అందరూ అనుకుంటున్నారు. ఏంట్రా ఇలా తయారైంది ఊరు? చాలా దారుణాలు జరిగాలే. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తలుపు కొట్టున్నట్టు అనిపిస్తే ఆలియా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుకుండా దొరబాబు ఉన్నాడు. ఏంటి దొరబాబు ఇలా వచ్చారు ఉదయాన్నే? మీ మామయ్య ఉన్నాడా? పడుకున్నాడు అనుకుంటాను. సరే పడుకోండి. ఇదిగో మీ డాక్యుమెంట్స్. మీ పొలాలు ఏమీ వద్దు. ఇందాక ఇంజనీర్తో మాట్లాడాను. మీ పొలాలకి ఆనుకున్నగా ఉన్న పొలాలన్నీ కూడా టచ్ చేయడం లేదు ఎవరును. ఇది మీ మావయ్యకి మాత్రం చెప్పేసి నేను వస్తా అని చెప్పి దొరబాబు వెళ్ళిపోయాడు కంగారుగా. ఆలియా అప్పుడు మావయ్య మావయ్య అని అరుస్తూ పరిగెట్టింది. అక్కడ రాజు ఉన్నాడు కానీ మావయ్య లేడు. రాజు మావయ్య, దొరబాబు వచ్చాడు అని దొరబాబు చెప్పిందంతా రాజుకి చెప్పింది. చెప్పి ఆశ్చర్యపోయింది. మావయ్య ఏడి, ఎక్కడున్నాడు, ఎలా చేసాడు ఇదంతా ఒక్క రోజులో? ఈ విషయం నేను అర్జెంటుగా నా ఫ్రెండ్స్కి పక్క వాళ్ళకి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆలియా. నిన్న నైట్ ఇచ్చిన జలస్కి గజగజగా ఫీల్ అయినట్టున్నాడు దొరబాబు గడ అని రాజు తనలో తను నవ్వుకున్నాడు. అప్పుడు నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే, దొరబాబుని కలవడానికి రాజు అండ్ మావయ్య ఇద్దరూ వెళ్ళారు. అప్పుడు దొరబాబు, రండి రండి, ఎలా అయింది ప్రయాణం? నిన్ను ఆనందంగా పలకరించాలో బాధలో పరామర్శించాలో తెలియడం లేదు అని అన్నాడు మావయ్యని చూస్తూ. ఇప్పుడు నువ్వు ఎలా పలకరించినా పర్వాలేదులే. చూస్తున్నావు కదా డెవలప్మెంటు. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అసూయతో చచ్చిపోతారు ఎదవలు. పని పూర్తయ్యాక తెలిసిపోతుందిలే దొరబాబు ఎదవ ఎవడయ్యాడనేది. మీ ఇద్దరు కూడా ఆ 3 ఎకరాలు ఇచ్చేయండి. డబ్బులు ఇప్పిస్తాను మీకు. తెలిసిన వాళ్ళు కదా, పడుంటుంది. నువ్వు ఏది ఇప్పించినా తీసుకోవడానికి ఇక్కడ ఎవ్వడు రెడీగా లేడు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇందాక ఇసుకు పట్టుకుని వెళ్తున్న లారీలు చూశాను. అలాంటి లారీని ఆ కంపెనీలో కానీ నేను 1.5 క్రితం నా భార్య పిల్లలు ఉన్న ఆటోకి జరిగిన యాక్సిడెంట్లో చూశాను. ఇవన్నీ కలుపుకుంటూ పోతే అది నువ్వే చేయించావని అర్థమవుతుంది. ఏ యాక్సిడెంటు? ఏ ఊర్లో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కొంచెం తడబడుతూ అడిగాడు దొరబాబు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ కేసుని నేను ఓపెన్ చేయించి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని నేను కోర్టులో కేసు వేస్తాను. దయచేసి ఆ పని చేయకు. నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. అదంతా చేసింది నా మేనల్లుడు కళ్యాణ్. వాడే ఆస్తికి ఆస్తిపడి ఇదంతా చేశాడు. ఆ 3 ఎకరాలకి వారసులుగా నువ్వు నీ కుటుంబమే అని వాళ్ళే తిరిగి వస్తారని అలా చేశాడు. నాకు ఈ మధ్యనే తెలిసింది. లేకపోతే అసలు నేను చేయించేవాడినే కాదు. నువ్వు నేను ఒక ఊరు వాళ్ళమే కదా. నాకు 2 పనులు చేసి పెట్టు, అప్పుడే నేను వదులుతా దొరబాబు. ఏంటో చెప్పు, వెంటనే చేస్తాను. రేపు మార్నింగే మా పొలాలు మీకొద్దని ఒక లెటర్ రాసి మా దగ్గర ఉన్న పొలాల డాక్యుమెంట్లన్నీ తీసుకుని వచ్చి ఇంట్లో ఇచ్చే. తప్పకుండా తెస్తాను. ఇంకా రెండోది, నీ మేనల్డ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నా నాకు చెప్పు. వాడి ఫోటో కూడా నాకు పంపు. ఇగో ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. వాడు హైదరాబాద్కి వెళ్ళాడు ఏదో మినిస్టర్ని కలవడానికి. ఒకటి మర్చిపోకు, నీ మేనల్డ్ చావుకు మాత్రం నేను కారణం కాదు, అది నువ్వే అని చెప్పి మావయ్య అటు హైదరాబాద్కి బయలుదేరాడు.
ఆ మరుసటి రోజు ఉదయం 3 ఎకరాలు పొలం దగ్గర చెట్ల కింద కూర్చుని అలా పొలం వైపు చూస్తున్నాడు. ఈలోగా ఆలియా పరిగెత్తుకుంటూ న్యూస్ పేపర్ పట్టుకుని వచ్చింది. పేపర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కళ్యాణ్ హఠాత్ మరణం అని న్యూస్ చదువుతూ ఆలియా మావయ్య దగ్గరికి వచ్చింది. మావయ్య, నువ్వు సూపర్, అసలు అమ్మ ఎప్పుడు చెప్పేది. ఏమని అని ఆశ్చర్యంగా అడిగాడు మళ్ళీ మావయ్య. అదే, అన్ని ప్రాబ్లమ్స్కి నువ్వు ఒక్కడవే సొల్యూషన్ అని. కానీ మామయ్య, ఈ 3 ఎకరాల బదులు వాళ్ళు ఇంకో 30 ఎకరాలు వేరే చోట ఇస్తా అన్నారు కదా, ఎందుకు మనకి ఈ 3 ఎకరాలు అంటే అంత ముఖ్యం? మీ అమ్మ ఈ మాట ఎప్పుడు చెప్పలేదా నీతో? లేదే, ఎప్పుడేమి చెప్పలేదు. నేను అడిగాను కూడా, మాట దాటేసింది అంతే. మీ తాతగారు మొదట కూలీ పని చేసింది ఈ 3 ఎకరాల్లోనే. ఎంతోమందికి అన్నం పెట్టిన నేలిదే. అలాగే వారు చనిపోయాక ఇక్కడే వారిని ఈ చెట్ల కిందన పూడ్చాము. ఒకసారి కరువు వచ్చి అన్ని పొలాలు ఎండిపోతే ఈ ఊరికి, ఈ చుట్టుపక్కల ఉన్న 2-3 ఊర్లకి ఈ 3 ఎకరాలే పండాయి. ఈ 3 ఎకరాలే అన్నం పెట్టాయి. అది ఎలాగో ఏంటో ఎవరికి తెలియదు. అది ఒక అద్భుతమైన కథగా ఈ ఊళ్ళో చెప్పుకుంటారు. అందుకే ఈ 3 ఎకరాలంటే తాతగారికి అంత ప్రీతి. తాతగారు ఇంకో మాట కూడా చెప్పేవారు, రైతు లేని దేశం చెట్టు లేని పండు లాంటిదని. అందుకేనా అమ్మకి ఈ పొలం అంటే ఇంత సెంటిమెంటు? అది ఒక రీజన్లే. మీ అమ్మ ఎప్పుడో ఒకటి చెప్పేది, అప్పుడప్పుడు మనకి డాక్టరు, లాయరు, పోలీసు అవసరం పడుతుందని. కానీ వాళ్ళందరితో మన అందరికీ 3 పూట్ల అన్నం పెట్టే రైతు నిత్య అవసరం అనే విషయం మర్చిపోతున్నామని. అమ్మ చెప్పిందని నువ్వు అన్నప్పుడల్లా నేను ఎందుకు ఆశ్చర్యంగా అడిగావని తెలుసా ఆలియా? ఎందుకు మామయ్య? ఈ పొలం ఎవరికి ఇవ్వకపోవడానికి ఇంకొక రీజన్ నేను. నాకు 3 వారాల వయసు ఉన్నప్పుడు నన్ను ఎవరో ఈ చెట్టు నీడనే వదిలేస్తే మీ అమ్మే నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి నన్ను సొంత తమ్ముళ్ళ పెంచింది. ఆ మాట చెప్పి అక్కడి నుండి మావయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. మట్టితో సమానంగా మనము జీవించాలే కానీ మట్టిపై బ్రతికేసి మట్టిని తొక్కేసి ఉండాలని ఆశించకూడదు. సో అదండి 3 ఎకరాల స్టోరీ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నచ్చకపోయినా సరే ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టండి. ఓకే, మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో. అప్పటిదాకా గప్చుప్.